తండ్రులు కళ్ళు తెరవండి. 3వ భాగం. 2వ భాగంలో రామేశంని కాదన్నారని మునసపు సంబంధం తెచ్చి పెళ్లి వరకు వచ్చాక కట్నం గొడవతో పీటల మీద పెళ్లి ఆగేలా పగ తీర్చుకుంటాడు రామేశం. విశ్వనాథం కూతుర్ని సాధించడం మొదలు పెడతాడు. రాజా రేడియోలు రిపేర్ చేసి అన్నకి చేదోడు వాదోడుగా ఉంటాడు. సురేష్ రమణికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. కథ కొనసాగుతుంది. సురేష్ ధనంజయరావు బంగళాలోకి అడుగుపెట్టాడు. మధ్య హాల్లో ఎవ్వరూ కనిపించకపోవటాన అక్కడున్న సోఫాలో కూర్చుండిపోయాడు. ఎదురుగా ఉన్న టీపాయ్ మీద బంగారంతో తయారు చేయబడిన స్నఫ్ బాక్స్ కనిపించింది. కలిగిన వాళ్ళు ముక్కుపుడం డబ్బీని కూడా బంగారంతోనే చేయించుకుంటారు కాబోలు అనుకుంటూ దాన్ని చేతిలోకి అందుకున్నాడు సురేష్. స్నఫ్ బాక్స్ ఎంతో బాగుంది. చేతిలో ఉన్న దాన్ని అటు ఇటు తిప్పి చూస్తూ తనను ఎవ్వరూ చూడటం లేదనే విషయాన్ని నిర్ధారించుకొని ఆ వస్తువుని ప్యాంటు జేబులో భద్రపరుచుకున్నాడు. కనీసం తులం బంగారమైనా పట్టి ఉంటుంది స్నఫ్ బాక్స్ చేసేటందుకు. దాన్ని కరిగించి అమ్మేస్తే ఎంత లేదన్నా 1000 రూపాయలు పలుకుతుంది. ఈరోజు తెల్లవారి నిద్రలేస్తూ తాను ఎవరి ముఖం చూశాడో తెలియదు, కానీ అనుకోకుండా అదృష్టం తనని వరించింది. రియలీ టుడే ఈజ్ ఏ లక్కీ డే లోలోన అనుకుంటూ మురిసిపోయాడు. హలో సురేష్, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? హాల్లోకి వస్తూనే పలకరించింది రమణి. ఇప్పుడే, ఏ మినిట్ బ్యాక్ అంటూ నవ్వాడు. ఆ నవ్వులో చిలిపితనం ద్యోతకమైంది. ఏమిటలా కంగారు పడుతున్నావు? డాడీ ఉన్నాడేమో అనా? డోంట్ వరీ. తను సోఫాలో కూర్చుంటూ 2 యాపిల్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చింది నౌకర్ని పిలిచి. పిక్చర్కి వెళ్దామనుకుంటున్నాను. ఏసీ థియేటర్లో సీన్ క్యానరీ పిక్చర్ ఆడుతోంది. నువ్వు రాకూడదు? జవాబు చెప్పకుండానే ఇబ్బందిగా తల ఊపాడు సురేష్. డ్రింక్స్ తాగాక ఇద్దరు కారులో బయలుదేరారు పిక్చర్కి. ధనంజయరావు డ్రెస్ మార్చుకొని మేడమెట్లు దిగి అప్పుడే హాల్లోకి వచ్చాడు. పొడుం డబ్బీ కోసం జేబులు వెతుక్కున్నాడు. టీపాయ్ మీద పెట్టి వెళ్ళిన గుర్తుంది. అక్కడ చూశాడు. కనిపించకపోయేసరికి మనిషిలో కోపం చోటు చేసుకుంది. లంకంత ఇంట్లో సమయానికి ఏదీ కనిపించి చావదు అని బిసుక్కుంటూ నౌకర్ని కేకేసి అడిగాడు. తను చూడలేదన్నాడు నౌకర్. నువ్వు ఇక్కడున్నది దేనికిరా బడుద్దాయ్? ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉన్నాయో లేదో చూడక్కర్లేదు. పైగా అదెంత ఖరీదైందో తెలుసా? వెళ్ళి ఎక్కడుందో వెతికి పట్టుకురా దబాయించాడు ధనంజయరావు. కారులో సినిమాకని బయలుదేరిన వాళ్ళు ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేరుకున్నారు సురేష్, రమణి. కారు పార్క్ చేసి టికెట్స్ కొనుక్కొని లోపలికి అడుగుపెట్టారిద్దరు. కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ అటూ ఇటూ తిరిగి ఓ అరగంట కాలక్షేపం చేశారు. చివరగా జైంట్ వీల్ రంగులరాట్నం ఎక్కారు. ఇద్దరూ ఒకే తొట్టెలో కూర్చున్నారు. రమణి తన వెంట నడుస్తుంటే పక్కనే కూర్చుంటే గొప్ప థ్రిల్ ఫీల్ అవుతున్నాడు సురేష్. తానెంత అదృష్టవంతుడు! రమణి లాంటి బంగారు పిచ్చకని వల్లో వేసుకోగలిగాడు. రమణిని శాశ్వతంగా తన దాన్ని చేసుకోగలిగితే అప్పుడు కానీ తన ఆశలు నెరవేరవు, తన కోరిక తీరదు. ఇంత ఎత్తుకు వెళ్ళి మళ్ళీ డ్రాప్ అవుతుంటే కళ్ళు తిరుగుతున్నాయి బాబు అంటూ సురేష్ ఒడిలో తలవాల్చి కళ్ళు మూసుకుంది రమణి. ఏరోప్లేన్లో ట్రావెల్ చేస్తున్న అనుభూతి కలుగుతోంది కదూ? రమణి తల మీద చెయ్యి వేసి నిమురుతూ లాలనగా అన్నాడు. రమణి కూడా సురేష్కి దగ్గరవ్వాలని కలలు కంటోంది. సురేష్ లాంటి హీరో తన భర్తగా దొరికితే. కారులో తిరిగొస్తూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. కిటికీ చువ్వలు పట్టుకొని ముందు గదిలో నిల్చుంది సుధా. ఎన్నాళ్ళిలా ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవటం? తన భవిష్యత్తు మాటేమిటి? ఇదే సుధా ఆలోచన. ఇంతలో లక్ష్మి అక్కడికొచ్చింది. పిన్ని, నాన్న ఆశించిన పెళ్ళి ఎట్లాగూ జరగకుండా పోయింది. నాకు చదువుకోవాలనుంది. నువ్వైనా నాన్నతో చెప్పు పిన్ని అడిగింది సుధా. నీ మాట కాదని నా మాట మాత్రం వింటారా మీ నాన్న? ఆడపిల్లకి చదువెందుకని లోగడ చాలాసార్లు నాతో అన్నారు. అలాంటిది ఈ పరిస్థితుల్లో నిన్ను చదివిస్తారని నేను అనుకోను. తిని కూర్చుంటుంటే ఏం తోచటం లేదు పిన్ని, అందుకే చదువుకోవాలనుంది. చదువుకొని ఏదైనా ఉద్యోగంలో చేరితే ఎవ్వరికీ భారం కాకుండా ఉంటాను శూన్యంలోకి చూస్తూ అడిగింది సుధా. సరేలే సుధా, మళ్ళీ గట్టిగా చెప్పి చూస్తాను అనేసి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది లక్ష్మి. ఆ రాత్రే భోజనాలయ్యాక భర్తతో లక్ష్మి చదువు విషయం ప్రస్తావించింది. ఏమిటి చదువనే వంకతో అది బజార్ల వెంట తిరుగుతుందా? అందుకు నువ్వేమో వత్తాసొస్తున్నావా? ఇప్పటికే 4 నా నోట్లో ఉమ్మేస్తున్నారు. ఇంకా అప్రతిష్ట దేనికి? ఇంట్లో పడి ఉండమను చాలు రుసరుసలాడాడు విశ్వనాథం. ఇల్లు దాటకుండా ఉండాలనుకుంటే పోనీ ఏ కుటుంబిషనైనా కొనివ్వండి, దానికి కాస్త కాలక్షేపంగా ఉంటుంది. అదేం కష్టపడను అక్కర్లేదు, సంపాదించను అక్కర్లేదు భార్యని కసిరాడు. అవునవును, మీరు మీ కొడుకు ఇంట్లో అన్నీ అమ్ముకు తింటూ ఉండండి. అందినంత వరకు అప్పులు చేస్తూ కూర్చోండి. ఇల్లు గుండమైపోతుంది. చివరికి అలో లక్ష్మణ అంటూ అందరం కలిసి ఏడవచ్చు అక్కస్ కొద్దీ అంది లక్ష్మి. సర్లే, నీ తెలివికి సంతోషించాను కానీ నోరు మూసుకో.
ఎన్ని విధాలుగా చెప్పి చూసినా ప్రయోజనం కనిపించకపోయేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లక్ష్మి. సుధా తన గదికేసి రావటం చూశాడు రాజా. మీ రేడియోకి మంచి ధరే వచ్చింది, సాయంత్రం మిగతా 100 రూపాయలు ఇచ్చేస్తాను. సుధా తన గదిలోకి వచ్చి రాగానే చెప్పాడు రాజా. తన మాటకి ఏ విధమైన రెస్పాన్సు సుధలో కనిపించకపోవటం గమనించి, ఏం సుధా అట్లా ఉన్నావేం అని అడిగాడు. మరేం లేదు, మరోలా భావించకపోతే మీ సహాయం కోరి వచ్చాను. నాకు నేనే సహాయపడలేని స్థితిలో ఉన్నాను. అయినా చెప్పు, పర్వాలేదు, చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను. రాజా మాటల్లో కొంత విశ్వాసము, పిసరంత ఆశ కనిపించింది సుధకి. ఏదైనా ఉద్యోగం చెయ్యాలని ఉంది. మీకు తెలుసుగా, నాకు కాలేజీ చదువేం లేదు. ఎస్ఎస్సి పాస్ అయినా నాకు తగిన ఉద్యోగం ఏదైనా ఇప్పించి సాయం చేస్తారేమోనని అర్ధోక్తిలో ఆగిపోయింది. సుధ మాటల్లో ఆత్మస్థైర్యాన్ని, అవసరాన్ని చూడగలిగాడు రాజా. ఒక్క క్షణం ఆలోచించాడు. ఇలా అడగాల్సి వచ్చినందుకు అన్యదా భావించకండి. నో, నాట్ ఎట్ ఆల్. మా ఫ్రెండ్ ఫాదర్కి పెద్ద చిట్ ఫండ్ కంపెనీ ఉంది. అవకాశం ఏదైనా ఉందేమో వారిని అడిగి చెప్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు. ఇల్లు గడవటం రాను రాను కష్టమైపోతుంది. అర్థమైంది. ఇబ్బందులు, కష్టాలు మన వంటి సామాన్యుల ఇళ్లల్లో ఉండేవే. ఏటో చూస్తూ బదులు పలికాడు. నా విషయం కొంచెం మర్చిపోకుండా గుర్తుంచుకోండి. మళ్ళీ కలుస్తాను అనేసి అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయింది సుధ. దొంగ రవాణా నేరం కింద 2 లారీల బియ్యం పట్టివేత, ఆడపిల్లల తండ్రి ఆత్మహత్య, భార్య శీలాన్ని అనుమానించిన భర్త ఆమెను హత్య చేసి తాను పోలీసులకు పట్టుబడ్డ వైనం, జిల్లా పోలీసు అధికారి ఇంట్లో దొంగతనం, చదువుతున్న న్యూస్ పేపర్ పక్కన పడేసి చచ ఎక్కడ చూసినా దొంగతనాలు, మానభంగాలు, హత్యలు. ఏం లోకమో, ఏం మనుష్యులో వాపోయాడు ధనుంజయరావు. తండ్రి సోఫా వెనగ్గా వచ్చి నిల్చున్న రమణి చేతులు 2 తండ్రి మెడ చుట్టూ వేసి డాడీ అంది గోముగా. ఏం తల్లి, డబ్బేమైనా కావాలా అడిగాడు ధనుంజయరావు తలెత్తి పైకి చూస్తూ. కాదు, ప్రామిస్ కావాలి. తిరిగొచ్చి పక్క సోఫాలో కూర్చుంటోంది. విషయం ఏమిటో చెప్పు. నీ మాట ఎప్పుడు కాదన్నానని. మరే ఎందుకమ్మా అంత సిగ్గుపడిపోతున్నావు? డాడీ, మన ఇంటికి వస్తుంటాడే నా ఫ్రెండ్, పాపం ఏమైంది అతనికి? అతనికేం కాలేదు డాడీ, నాకే. అర్థమైంది, అండర్స్టాండ్. ఇక నువ్వు స్టాప్. అదిగో అతని మాటల్లోనే వచ్చేశాడు. నీకు నిండా నూరేళ్లయ్యా. నీ గురించే అమ్మాయి ఏదో చెప్పబోతోంది. సమయానికే నువ్వు వచ్చేసావు సురేష్ని చూస్తూ అన్నాడు ధనంజయరావు. నా గురించి మాట్లాడుతున్నారా? ఏమని కొంచెం కంగారుగా అడిగాడు. లోగడ తాను తస్కరించిన వస్తువు గురించి ఏమైనా ఆనవాలు తెలిసిందేమోనని లోపల భయపడుతూ. ధనంజయరావు రమణికేసి అదోలా చూస్తూ, మరేం లేదు, నువ్వే నాకు తగిన అల్లుడివని అనేసి పకాలన నవ్వాడు. ధనంజయరావు మూడ్స్ కనుక్కోవటం చాలా కష్టంగా తోచింది సురేష్కి. సారీ సురేష్, మా డాడీ ఒప్పుకోనంటున్నాడు చిలిపిగా సురేష్ కళ్ళలోకి చూస్తూ అంది రమణి. ఆ మాట విన్న సురేష్ నిరుత్సాహపడ్డాడు. ఏమోయ్, మీ ఇద్దరు ప్రేమించుకున్నారా? ఎవరికి చెప్పి అలా చేశారు? రమణి, సురేష్ ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అయితే ఆడపిల్ల తండ్రిని గనక నేనే మీ ఇంటికి వచ్చి ఈ విషయం మీ వారితో మాట్లాడతాను సిగార్ వెలిగిస్తూ హుందాగా అన్నాడు ధనంజయరావు. ధనంజయరావు మాటకు అడ్డొస్తూ, ఏమిటి మా ఇంటికి వస్తారా? బాగానే ఉంది. మా ఫాదర్ బొంబాయిలో ఉంటున్నాడు, మా మమ్మీ అమెరికాలో ఉంది. వాళ్ళకి నేనొక్కడినే. మా తాతలు ఇక్కడే పుట్టి పెరిగారు, అందుకని నన్ను ఇక్కడే చదివిస్తున్నాడు ఫాదర్. నోటికొచ్చినట్లు పేలాడు సురేష్. అలాగా, అయితే ఫాదర్ బొంబాయిలో ఏం చేస్తున్నారు? లైమ్ ఎక్స్పోర్ట్. వారానికి 4 సార్లు అమెరికా వెళ్తుంటారు. మమ్మీని చూసి పలకరించి పరామర్శించి వ్యాపారం పనులు చూసుకుని తిరిగి వస్తూ ఉంటాడు. మరోసారి కోతలు కోశాడు. సురేష్ మాటల ధోరణికి ధనంజయరావు విస్తుపోతున్నాడు. మా ఇంటికెడితే కనీసం గూర్ఖావాడు కూడా మిమ్మల్ని లోపలికి రానియాడు. సింహాల్లాంటి 2 ఆల్సేషియన్ డాగ్స్ ఉన్నాయి. కొత్త వాళ్ళు అని తెలిస్తే అవి చీల్చి చెండాడేస్తాయి. పోనీ ఇక్కడి నుంచే మీ ఫాదర్తో విషయాలన్నీ ఫోన్లో మాట్లాడతాను, సరేనా? అందుకు పెద్ద పెట్టున నవ్వేసి, ఏ నెంబర్కని ఫోన్ చేస్తారు? మా బంగళా నిండా ఫోన్లే. ఎప్పుడు ఏ ఫోన్ దగ్గరుంటాడో డాడీకే తెలీదు. నిన్న నేను ట్రంకాల్లో మాట్లాడాను. ఐఎమ్ సారీ టు సే. మీ సంబంధం విషయం ఆలోచించి చెప్తాను అన్నాడు. ధనంజయరావుకి నోటి వెంట మాట రావటం లేదు. సురేష్ లాంటి గొప్పింటి కుర్రాడిని తప్పకుండా తన అల్లుడిగా చేసుకోవాలనే పట్టుదల క్షణక్షణానికి హెచ్చుమీరుతోంది ధనంజయరావులో. అయితే ఓ పని చేద్దాం. నిన్ను చేసుకోవాలని అమ్మాయి ముచ్చట పడుతోంది కనుక మీ ఇద్దరి పెళ్ళి రహస్యంగా ఇక్కడే నేను జరిపిస్తాను. ఆ తర్వాతనే నువ్వు మీ వాళ్ళకి తెలియపద్దువు గాని. మీసం మెలేస్తూ గర్వంగా సురేష్ కళ్ళల్లోకి చూశాడు ధనంజయరావు. తన పాచిక పారబోతున్నందుకు లోపలే మురిసిపోతున్నాడు సురేష్. రమణి ముసిముసిగా నవ్వుకుంది. నో లేట్, వెంటనే ముహూర్తం పెట్టే ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత మీ ఫాదర్ ఏం చేస్తాడో చూస్తాను. నాకేమిటో భయంగా ఉంది డాడీ, జంకుగా అంది రమణి. అమ్మాయి, అనవసరంగా నువ్వు భయపడకు, కూతురికి ధైర్యం చెప్పాడు.
నాకు ఏమిటోగా ఉందండి అనకుండా ఉండలేకపోయాడు సురేష్. ఆడపిల్లలాగా నువ్వు నీరుగారిపోతావే మల్లుడు, వ్యవహారం అంతా నేను జరిపిస్తాగా, నువ్వు నేను చెప్పినట్లల్లా చెయ్యి చాలు. బుద్ధిమంతుడిలా తల ఊపాడు సురేష్. శబాష్, ఇప్పుడు నువ్వు నాకు 100కి 100 పాళ్ళు నచ్చావు. మీ ఇద్దరూ అలా కులాసాగా కారులో బయటికి వెళ్ళిరండి, నేను పురోహితుడి కోసం కబురు పెడతాను. కూర్చున్న వాళ్ళలా లేచాడు ధనుంజయరావు. రమణి, సురేష్ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని బయటికెళ్ళిపోయారు. ఇంటి విషయాలు బొత్తిగా పట్టించుకోవడం మానేశాడు విశ్వనాథం. వేళకి పెట్టిందేదో తినటం, పడుకోవటం. బజార్ వెళ్ళని సమయాల్లో బ్రాకెట్ ఆట, తాలూకా గళ్ళు, కాగితాలు స్టడీ చేయటం, సాయంత్రం వీధిలో షికార్లు. ఇది విశ్వనాథం దినచర్య. సురేష్ అసలు ఇంటికి వస్తే వస్తాడు, లేకపోతే అది లేదు. అదేం ఇదేం అనటం మానేశాడు విశ్వనాథం. లక్ష్మి అడిగినా సరిగ్గా జవాబు చెప్పడు సురేష్. అభిమాన పడుతునో బిడియపడుతునో బజారు పనులు కూడా లక్ష్మి చూసుకోవాల్సి వస్తోంది. లక్ష్మికి ఆ రోజు తలనొప్పిగా ఉండటంతో సుధని మార్కెట్కి వెళ్ళి కూరలు తెమ్మంది. సంచి చేత పుచ్చుకొని బయలుదేరింది సుధా. మార్కెట్లో కూరలు కొనుక్కొని తిరుగుముఖం పట్టింది. వంచిన తలెత్తకుండా నడుస్తోంది రోడ్డు వెంట. సుధా, నీకో శుభవార్త, రాజా ఎదురై పలకరించాడు. రోడ్డు మీద తనను పలకరించినందుకు బిడేపడ్డది సుధా. నేను చెప్పిన విషయం మర్చిపోయారా? నడుస్తూనే అడిగింది. లేదు, ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఓ అమ్మాయి ఎవరో మ్యారేజ్ చేసుకున్న కారణంగా జాబ్కి రిజైన్ చేసిందట నిన్ననే. ఆ పోస్ట్ నీకు ఇస్తానని మా ఫ్రెండ్ ఫాదర్ ప్రామిస్ చేశాడు, హుషారుగా చెప్పాడు రాజా. ఆ మాట వినేసరికి సంతోషంతో మెలికలు తిరిగిపోయింది సుధా. మనం వెళ్ళే దారిలోనే ఆఫీసు, నీకు అభ్యంతరం లేకపోతే ఆఫీస్కి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం. రాజా మాటలకి కట్టుబడిపోయింది సుధా. ఇద్దరూ నడుస్తున్నారు. ఓ ఫర్లాంగ్ దూరం వెళ్ళాక ఓ పెద్ద బిల్డింగ్ చూపిస్తూ అదే ఆఫీసు అన్నాడు రాజా. ఆఫీసు 2వ అంతస్తులో ఉంది. లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళారిద్దరు. నమస్కారం అండి, నేను మీ సహాయం కోరానే. ఆమె ఈమె, పేరు సుధా, మా పక్క ఇల్లే. రివాల్వింగ్ చైర్లో కూర్చున్న వ్యక్తితో అన్నాడు రాజా. వినయంగా 2 చేతులు జోడించింది సుధా. ఏం చదువుకున్నావు సుధా? ఎస్ఎస్సి పాస్ అయ్యానండి. టైపు షార్ట్ హ్యాండ్ వచ్చా? లేదండి. పర్వాలేదులే, అయినా నువ్వు చేయాల్సిన పనికి పెద్దగా చదువు అవసరం లేదు. కాకపోతే మన చిట్ ఫండ్ మెంబర్స్ లిస్టు తయారు చేయటం, లెడ్జర్ పుస్తకాల్లో వారు కట్టే డబ్బు తాలూకా మొత్తాన్ని అంకెల రూపంలో వేయటం, అంతే. ఇది ప్రైవేట్ కంపెనీ కాబట్టి నీకు జీతం 250 కంటే ఉండదు. నీకు నీ పెద్దవారికి ఇష్టమైతే రేపే జాయిన్ అవ్వచ్చు. చాలా థ్యాంక్స్ అండి అంది సుధా. రాజా, సుధా ఇద్దరూ గదిలోంచి బయటికి వచ్చారు. ఈ ఆఫీస్లో పనిచేస్తున్నది అంతా ఆడపిల్లలే. అంతా కలిసి 25 మంది ఉంటారు. నడుస్తూ చెప్పాడు రాజా. తన కళ్ళను తానే నమ్మలేకపోతోంది సుధా. ఇదంతా కళా నిజమా అనిపిస్తోంది. రాజాకి తాను ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలి? ఉద్యోగం అయితే వచ్చింది, తీరా తండ్రి ఏమంటాడనే భయం మరోవైపు. ఆలోచిస్తూ నడుస్తోంది సుధా. మీరింటికి వెళ్ళండి, బజార్లో నాకు కాస్త పనుంది అంటూ సైకిల్ మీద వెళ్ళిపోయాడు రాజా. గబగబా నడిచి ఇల్లు చేరుకుంది సుధా. ఏమే సుధా, నువ్వు మార్కెట్కి వెళ్ళి ఎంతసేపు అయింది? రోడ్డు మీద నిద్రపోతూ నడుస్తున్నావా? ఇంట్లోకి వచ్చిన సుధను చూస్తూ అడిగింది లక్ష్మి. సారీ పిన్ని, కొంచెం ఆలస్యమైంది అనేసి దొడ్లోకి వెళ్ళి బావి దగ్గర కాళ్ళు కడుక్కొచ్చింది సుధా. సంచి బోర్లించి బెండకాయల్ని ముక్కలుగా తరుగుతూ కూర్చుంది లక్ష్మి వంటింట్లో. పిన్ని, ఈరోజు ఎంత మంచి రోజో తెలుసా? వచ్చి పక్కనే కూర్చుంటూ అంది సుధా. నీ ముఖంలో నవ్వు చూసి ఎన్నాళ్ళైందే సుధా, ఏమిటి అంతగా సంబరపడిపోతున్నావు? మరే, నాకు ఉద్యోగం దొరికింది పిన్ని. విషయం అర్థం కాకపోవటంతో ఆశ్చర్యంగా సుధ ముఖంలోకి చూసింది లక్ష్మి. మన పక్కింటి రాజా లేడు, ఆయనకు తెలిసిన చిట్ ఫండ్ కంపెనీలో ఆయనే ఉద్యోగం ఇప్పించాడు. నీ ఆనందం దొంగలతోలా? ఇంకేం, నీకు కావలసినంత కాలక్షేపం. అది సరే, ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఊరుకుంటాడా? జీతం 250 ఇస్తారట పిన్ని. ఒకవైపు ఇంట్లో తిండికి లేక ఇబ్బంది పడుతుంటే నాన్న మాత్రం వద్దంటాడా ఏం? కొంచెం ధైర్యం తెచ్చుకుంటూ అంది. అవునులే, ఆయన ఎట్లాగో సంపాదించేది లేదుగా, వాడికేమో ఇల్లే పట్టడం లేదు. నువ్వైనా ఒళ్ళు విరుచుకొని సంపాదించకపోతే మనమంతా బ్రతికేదెట్లా? ఏం మాయదారి రోజులో ఏమో, ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతున్నాయి. పిన్ని, నాన్నకి నచ్చచెప్పే పూచి నీదే బ్రతిమలాడింది. అసలు నువ్వు మగపిల్లవాడిగా పుట్టాల్సిందే. చివరికి నీ సంపాదన మీద బ్రతకాల్సిన గతి పట్టబోతోంది మా అందరికీ. కళ్ళొత్తుకుంది లక్ష్మి. ఊరుకో పిన్ని, అవేం మాటలు? ఈ రోజుల్లో ఎందరు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసి సంపాదించడం లేదు? అలాగేలే సుధా, మీ నాన్నను ఒప్పిస్తాను, సరేనా? రేపే ఉద్యోగంలో చేరాలి పిన్ని. నీకో మంచి చీరైనా లేదు, పోనీ కొందామా అంటే చేతిలో పైసా లేదు, నిరుత్సాహంగా అంది లక్ష్మి. ఉన్నవేవో కట్టుకుంటాలే పిన్ని, నువ్వేం దిగులు పడుకు. పిచ్చి పిల్ల, చూడు, నీకున్న 2 చీరలకు సర్ఫ్ వేసి ఈ పూటే ఆరేసుకో, రేపటికి ఉపయోగపడతాయి. హుషారుగా కదిలింది సుధా.
వదిన, పిల్లల్ని సర్కస్కి తీసుకెడుతున్నాను, బయలుదేరబోతూ కేకేసి చెప్పాడు రాజా. ఎందుకయ్యా డబ్బు దండగా? పిల్లలు కదా వదిన, జంతువులు ఫీడ్స్ చేస్తుంటే చూసి ఆనందిస్తారు. ఏమర్రా పిల్లలు, వెడదామా? పిల్లలంతా ముక్తకంఠంతో ఓ అన్నారు. అన్నయ్య అడిగితే మేం 10 గంటలకల్లా వచ్చేస్తామని చెప్పు. ఆయన అప్పుడే ఎక్కడొస్తారులే, చాకరీ చేసి చేసి ఏ అర్ధరాత్రికో అపరాత్రికో ఇల్లు చేరుకుంటారు. అలవాటేగా. ఇచ్చేది ముష్టి 300, లేకపోయినా చాకరీ మాత్రం రాత్రింబవళ్ళు చేయించుకుంటారు. ఇంకా ఎన్నాళ్ళులే మనకి కష్టాలు. నాకు ఉద్యోగం రాగానే అన్నయ్య చేత ఉద్యోగానికి గుడ్ బై చెప్పిస్తాను. అవునవును, బాబాయ్కి ఉద్యోగం వస్తే నాకు పట్టుపరికిణి కొనిసి పెడతాడు, పక్కనే ఉన్న సీత అంది. ఓస్, అంతే కదా, నన్ను బాబాయ్ డాక్టర్ని చదివిస్తాడు కదూ బాబాయ్, హుషారుగా అన్నాడు మగపిల్లవాడు. మాటలకేమొచ్చు గాని ముందు మీరు వెళ్ళి రండి అంది మాధవి. పిల్లల్ని తీసుకుని వీధిలోకి వచ్చాడు రాజా. తలుపు గడియ పెట్టి చంకలో ఉన్న చివరిదాన్ని గుడ్డ ఉయ్యాల్లో పడుకోబెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది మాధవి. సుధా ఉద్యోగంలో చేరింది. సైకిల్ వెనుక పాత రేడియో పెట్టుకుని సైకిల్ నడిపించుకుంటూ వస్తున్నాడు రాజా. హలో సుధా, ఎలా ఉంది నీ ఉద్యోగం? ఎదురుపడ్డ సుధని పలకరించాడు. ఈసారి రాజా తనని రోడ్డు మీద పలకరించినందుకు మరోలా ఫీల్ అవ్వలేదు సుధా. రండి, అట్లా కాసేపు పార్కులో కూర్చొని తీరుబడిగా మాట్లాడుకుందాం అంది. మొత్తానికి మీ నాన్నగారిని ఒప్పించావు నడుస్తూనే అన్నాడు. ఉద్యోగం మీరిప్పిస్తే నాన్నగారిని పిన్నొప్పించింది, తల వంచుకునే జవాబిచ్చింది. పార్కు చేరుకొని అనువైన ప్రదేశం చూసుకొని కూర్చున్నారిద్దరు. రాజా సుధా కలిసి పార్కులోకి వెళ్ళటం ఒకవైపు నుండి సురేష్, మరోవైపు నుండి రామనాథం చూశారు. వాళ్ళిద్దరినీ రాజా సుధా గమనించనే లేదు. ఇన్నాళ్ళు ఇంట్లో ఉంటుంటే నిజంగా జైల్లో ఉన్నట్లే అనిపించింది కూర్చుంటూ అంది సుధా. అందుకే స్త్రీకి కూడా స్వాతంత్రం కావాలన్నారు. ఆడది కేవలం వంటింటికే పరిమితమైపోకూడదు. సైకిల్కి స్టాండ్ వేసి తను కూర్చుంటూ అన్నాడు రాజా. నేను పెద్ద చదువు చదువుకొని ఉండుంటే ఎటో చూస్తూ అంది. నిరుత్సాహపడకు సుధా, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం నయం. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది, ప్రైవేట్గా చదువుకుంటే సరి. అదే నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా మీరు నా పట్ల చూపుతున్న అభిమానానికి, మీరు తీసుకున్న శ్రమకి నేనే విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. నేల మీద చేతివేలితో గీస్తూ అంది సుధా. తోటివారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాటి మనిషిగా సాయపడటం కనీస ధర్మం. మీరు మర్చిపోలేనంత సాయం ఏమీ చేయలేదు నేను. నన్ను మీరు అని సంబోధించకండి ప్లీజ్, తడబడుతూ అంది. చెరక వేరుశనగ పప్పు పొట్లం కొనుక్కొని తింటూ ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నారు. చీకటి పడబోతుంది, ఇక మనం వెళ్దామా అని రాజా అనటంతో సుధ కూడా లేచి నిల్చుంది. ఇద్దరూ ఇంటి ముఖం పట్టారు. నాన్న, ఆడపిల్లకి ఉద్యోగం దేనికి అంటే నా మాట విన్నావు కాదు. ఇప్పుడు చూడు ఏమైందో. ఆ రాజాని వెంటేసుకొని పబ్లిక్గా బజార్ల వెంట పార్కుల్లోనూ షికార్లు కొడుతోంది నీ ముద్దుల కూతురు. ఎవరైనా చూస్తారేమోనని అభిమానమైనా లేదు. గడుసుతనంతో నోటికొచ్చినట్లలా మాట్లాడాడు సురేష్. సుధ ఇంట్లోకి వచ్చి రాగానే సురేష్ తన గురించి అనవసరంగా కామెంట్ చేయటం విని తుళ్ళిపడింది. సురేష్, ఒకరి చేత వేలెత్తి చూపించుకునే విధంగా నేనేం ప్రవర్తించటం లేదు, తెలిసిందా? ఉద్యోగం ఇప్పించిన పెద్ద మనిషికి కృతజ్ఞత చూపించకపోగా అనవసరమైన విసుర్లు, అసందర్భపు వ్యాఖ్యానాలును ఊరుకోకుండా తను 4 దులిపింది సుధ. విన్నావా ఫాదర్, ఈవేళ ఈమె గారు ఆయనకి కృతజ్ఞత చెప్పుకుంటుంది, రేపు రుణపడుతుంది, ఆ తర్వాత వెంటపడుతుంది, అంతేగా? సురేష్ మాటలకి సుధ ఒళ్ళు మండి గట్టిగా అరిచింది. చెయ్యి పైకెత్తింది సుధ. మగపిల్లవాడి మీద చేయి చేసుకుంటావా? సిగ్గులేదు? నేనేనాడో చెప్పాను, ఈ ఇంట్లో నా మాట ఎవరు విన్నారు గనక? రాను రాను ఇల్లు బజార్ అవుతోంది. ఎవరి ఇష్టాలు వారివైనప్పుడు మధ్యలో నా పెద్దరికం ఏముంది? ఎటూ చెప్పలేక నిష్ఠూరంగా మాట్లాడాడు విశ్వనాథం. అతని మాటల్లో కోపం, నిస్సహాయత, బాధ ఇంకా ఎన్నో ధ్వనించాయి. మగపిల్లవాడికైనా ఆడపిల్లకైనా న్యాయం ఒకటే. అమ్మాయి ఏం కాని పని చేసిందని అనవసరంగా ఆడిపోసుకోవటం. వాడి అవసరాలకి, షికార్లకి, సరదాలకి మాత్రం డబ్బు కావాలి. ఇంట్లో సంపాదిస్తున్న మగమనిషి లేనప్పుడు సంసారం ఎట్లా గడుస్తుంది అనే ఆలోచన ఎవరికైనా ఉందా? చివరికి ఆడపిల్ల సంపాదనే గతైంది ఈ సంసారానికి. అక్కస్కొద్ది అంది లక్ష్మి. సురేష్ ముఖం మాడిపోయింది. విశ్వనాథం వదనం వాడిపోయినట్లయింది లక్ష్మి మాటలకి. ఊరుకో పిన్ని, ఎవరు అన్నా నన్నేగా, నేనేగా అందరికీ లోకువా. అసలు ఆడపిల్లగా పుట్టకుండా ఉంటే బాగుండి ఉండేది. నేను మగపిల్లవాడినైనట్లయితే ఎట్లా తిరిగినా ఏం చేసినా ఎవ్వరూ ఆక్షేపించేవారు కాదు, బాధగా అంది సుధా. చేసిన నిర్వాకం చాలుగాని నోళ్లు ముయ్యండి, నేనట్లా బజార్కి వెళ్ళొస్తాననేసి కాళ్ళకి చెప్పులు తగిలించుకొని రోడ్డెక్కాడు విశ్వనాథం. రాజా సుధా మాట్లాడుకుంటూ పార్కులోకి వెళ్ళటం చూసినప్పటి నుండి రామనాథానికి అర్థం కాని అనుమానం పీడించసాగింది.
తమ్ముడి పట్ల తనలో ఇన్నాళ్లుగా ఓ విధమైన విశ్వాసం ఉంది. ఇప్పుడు తనలో ఉన్న విశ్వాసం సడిలినట్టు అనిపిస్తోంది. పోనీ ధైర్యం చేసి తమ్ముడిని అసలు సంగతి ఏమిటని అడిగితే రాజా కూడా తనంతటి వాడయ్యాడు. మంచి చెడు తెలియనంతటి పసివాడేమీ కాదు మందలించేటందుకు. తాను చెప్పినా రాజా తన మాటను లక్ష్య పెట్టకపోవచ్చు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తన పట్ల రాజాలో ఉన్న గౌరవం కాస్త దూరం అవుతుంది. అది తను సహించలేడు. కానీ చూస్తూ ఎన్నాళ్ళిలా ఊరుకోవటం. అనేక రకాలుగా రామనాథం మదనపడసాగాడు. తమ్ముడు చాలా పెద్దవాడైనాడు మాధవి. అవును మరి, వాడేం చిన్నవాడా చితకవాడా? కానీ నా కళ్ళకి వాడింకా పసివాడిలాగానే కనిపిస్తున్నాడు. అంతా నా భ్రమ. మంచం మీద వెల్లకిలా పడుకుని 2 చేతులు గుండె మీద అంచుకొని నిస్సారంగా అన్నాడు రామనాథం. ఇప్పుడు ఏమైందండి? ఇంతకీ విషయం ఏమిటి? విషయం అర్థం కాకపోవటంతో తెలుసుకుందామని అడిగింది మాధవి భర్త కాళ్ళొత్తుతూ. ఏమీ లేదు, వాడి నిర్ణయాలు వాడే తీసుకోగల పెద్దవాడయ్యాడు. ఇక ఉద్యోగం కూడా వస్తే మనతో వాడికి అవసరమే ఉండదు. కాస్త నాకు కూడా అర్థమయ్యేటట్లు చెప్పండి, భర్త ముఖంలోకి చూస్తూ మరోసారి అడిగింది. అసలు విషయాన్ని భార్యతో చెప్పటమా వద్దా అనే సందిగ్ధావస్థలో పడ్డాడు రామనాథం. చెబితే మాధవి కూడా బాధపడుతుంది. అందుకే చెప్పకూడదనుకున్నాడు. మరేం లేదు, వాడికి ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనం వాడికి ఏమీ కదూ. రామనాథం కంటిలో నీళ్లు తొణికిసలాడాయి. అవేం మాట్లాడండి, రాజా అలాంటి వాడు కాదు. మనల్ని ఎప్పటికీ మర్చిపోడు. అన్నీ తెలిసి మీరు ఈ విధంగా మాట్లాడడం నాకు నచ్చలేదు అనునయంగా అంది మాధవి. పోన్లే, నువ్వు వెళ్ళి పడుకో. వాడు అదృష్టవంతుడే. ఒంటి నిండా దుప్పటి కప్పుకొని నిద్రకి ఉపక్రమించాడు. మంచం దిగి వెళ్ళిపోయి చాప మీద పసిదాని పక్కనే పడుకుంది మాధవి. మాధవి మధ్య హాల్లో కూర్చొని అప్పడాలు వస్తుంది. అక్క, రాజా ఇంట్లో లేనట్టుంది, వస్తూనే అడిగింది సుధా. లేడమ్మా, రిపేర్ చేసిన రేడియో ఎవరికో ఇచ్చొస్తానని వెళ్ళాడు ఇప్పుడే. రా కూర్చో. ఇంకా ఎందుకక్క నీకు కష్టం? రాజా కూడా సంపాదిస్తూనే ఉన్నాడుగా. పక్కనే గిన్నెలో ఉన్న పిండిని ఉండలుగా చేస్తూ అంది సుధా. ఎంత సంపాదన, ఏం కథ? ఏదో వేణీళ్ళకి చన్నీళ్ళు. కష్టాలు చూడలేనంటాడు. నువ్వు కష్టపడటం దేనికయ్యా అంటే వినిపించుకోడు. అవునక్క, మీ మరిదిగారిది బహు జాలిగుండే. నిజమే సుధా, ఎదుటివారి కష్టాన్ని చూడలేడు, వెన్నలా కరిగిపోతాడు. అందులో ఇప్పుడు చదువు కూడా పూర్తి అయిందా? ఇక రాత్రింబవళ్ళు రేడియోలు ముందేసుకొని కూర్చుంటాడు. వేళకి భోజనానికి కూడా లేవడు. అట్లాగా? అది సరే గాని నీ ఉద్యోగం ఏమంటోంది? ఏదోలే అక్క, ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోటం దేనికని చేరాను. ఊరికే ఇంట్లో ఉన్నప్పటి నుండి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆ తర్వాత కన్నీళ్లు. పైగా అవసరాలు తరుముకొస్తుంటే మగాడే కాదు ఆడదైనా ఉద్యోగం చేయక తప్పదు. ఇన్ని అవస్థలు పడుతున్నా నేను బయటికెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించటం అన్నయ్యకి నాన్నకి బొత్తిగా ఇష్టం లేదు నిట్టూరుస్తూ అంది సుధా. మగాళ్ళంతేనా అమ్మా? ఆడది ఎంతకీ వాళ్ళ చెప్పు కింద తేలులాగా బ్రతకాలనుకుంటారు. మగాళ్ళమనే అహంకారం తప్ప పరిస్థితుల్ని అర్థం చేసుకోరు. ఏమిటి అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ఒక చోట కూర్చుని రహస్య ఆలోచనలు చేస్తున్నారు? వస్తూనే సరదాగా అన్నాడు రాజా. ఏం లేదు, నీ పెళ్ళికి అప్పుడే అప్పడాలు ఒత్తుతున్నారా అని అడుగుతోంది సుధా. నవ్వుతూ అంది మాధవి. మాధవి సమయస్ఫూర్తికి నవ్వింది సుధా. నాకు పెళ్ళా? చిత్రంగా ఉందే. ఉద్యోగం సద్యోగం లేని నాకెవరిస్తారు పిల్లని? నన్ను నేనే పోషించుకోలేకుండా ఉన్నాను. నాలాంటి వాడికి పెళ్ళే అవసరం. జేబులోంచి డబ్బు తీసి వదినకి అందిస్తూ బదులు చెప్పాడు రాజా. ఓ 25 అప్పడాలు తీసుకొని డబ్బులిచ్చేసి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది సుధా. వారానికి ఒక్కసారి కూడా సురేష్ ఇంటికి రావటం లేదు. కొడుకు ఇంటికి ఎందుకు రావటం లేదో, ఎక్కడ తిరుగుతున్నాడో కారణాలు తెలుసుకోవాలని అనేకసార్లు ప్రశ్నించి సరైన సమాధానం సురేష్ ఇవ్వకపోవడంతో నోరు మూసుకోవాల్సి వచ్చింది విశ్వనాథం. సురేష్ ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడనే కోపంతో ఇంట్లో వాళ్ల మీద విరుచుకుపడటం అలవాటైంది. సుధ అప్పుడే ఆఫీస్ నుంచి ఇల్లు చేరుకుంది. నాన్న, అన్నయ్య కారులో వెళ్ళటం నేను కళ్ళారా చూశాను, సంబరపడిపోతూ వచ్చిరాగానే అంది సుధా. ఆ మాట వినేసరికి విశ్వనాథానికి పోయిన ప్రాణం లేచొచ్చినట్లయింది. ఏమిటి, అబ్బాయి కనిపించాడా? ఎప్పుడు? ఎక్కడా? అయితే ఊళ్ళోనే ఉన్నాడన్నమాట. గబగబా అడిగాడు విశ్వనాథం. వాడికేం నాన్న, దర్జాగా ఉన్నాడు. పక్కనెవరో అమ్మాయి కూడా ఉంది. అబ్బా, ఆ అమ్మాయి ఎవరో గాని ఎంత అందంగా ఉందనుకున్నావు? అయితే అంత పని చేశాడన్నమాట. హీనస్వరంతో గొణిగాడు. ఏమిటి, ఏమైంది? లక్ష్మి అడిగింది. కంగారు పడవలసిందేమీ లేదు, శుభవార్తే. అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. పరిస్థితి ఊహించి సుధ మెల్లగా అంది. నీకెలా తెలుసు? ఎదురు ప్రశ్న వేసింది లక్ష్మి. నేను ఆఫీస్ నుండి వస్తున్నాను. కారులో అన్నయ్య, పక్కనే ఓ అందమైన అమ్మాయి పోతూ కనిపించారు. వాళ్ళు మాత్రం నన్ను చూచినట్టు లేదు. జరిగింది చెప్పింది సుధ.
సిగ్గు లేకపోతే సరి, తెడ్డేమీ రాని తెగబడ్డవాడిని ఎవరు మాత్రం ఏం చేయగలరు? కటువుగా అంది లక్ష్మి. బాధలోంచి తేరుకున్న విశ్వనాథం, పోనీలేవే, వాడి పెళ్లి ముచ్చట చూసే యోగ్యత మనకు లేదు. కారులో పెడుతున్నాడు అంటే గొప్పింటి పిల్లనే చేసుకుని ఉండి ఉంటాడు. ఏమైనా వాడు మగపిల్లవాడే, అదృష్టవంతుడు. ఇది ఉంది దేనికి? పీటల మీద పెళ్లి పుటుక్కున ఆగిపోయిన అదృష్టం దీంది. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మధ్య అమ్మాయిని ఆడిపోసుకుంటారేం? మీ కుమారరత్నం చేస్తున్న నిర్వాకం కంటే అమ్మాయి 1000 రెట్లు నయం. సుధకి వత్తాసొచ్చింది లక్ష్మి. వాడెక్కడైనా కనిపిస్తాడేమో, నేను అలా బజార్ వెళ్ళొస్తాను. చొక్కా తగిలించుకొని వీధిలోకి నడిచాడు విశ్వనాథం. ఇదిగో మాధవి, ఓసారి ఇలారా, వంటింట్లో పనిచేస్తున్న భార్యని కేకేశాడు రామనాథం. మాధవి వచ్చి భర్త ముఖంలోకి చూస్తూ, ఏమిటా తొందర, ఎందుకు పిలిచారు అడిగింది. కూర్చో చెప్తా. విశ్వనాథం గారి అబ్బాయి పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా? మా ఓనర్ గారి కూతుర్ని రహస్యంగా చెప్పాడు. ఆ జులాయి వాడికి ధనంజయరావు గారు పిలిచి పిల్లనెలా ఇచ్చాడండి? ఆశ్చర్యపోతూ అడిగింది. అదే నాకు అర్థం కావటం లేదు. ఏవో కోతలు కోసి బంగారం లాంటి పిల్లని బుట్టలో వేసుకుని ఉండాలి. నన్ను చూశాడు, నోరెత్తద్దని నన్ను బెదిరించాడు సురేష్. మధ్య నాకెందుకులే అని నోరు నొక్కున్నాను. ఇంతకు ఈ విషయం విశ్వనాథం గారింట్లో తెలుసా? మధ్య మనకెందుకులే, మనకు తెలియనట్టు ఊరుకుంటే పోలేదు. అబ్బే, ఏం మనిషండి అతను! కన్న తల్లిదండ్రులకు చెప్పకుండా, ఇంటికి రాకుండా ధనంజయరావు గారిని మోసం చేసి చివరికి ఇంతకు తెగించాడా? అయినా అడ్డాలలో పిల్లలు కానీ గడ్డాలొచ్చాక పిల్లలా? కాలమే మారిపోయింది. రాను రాను తల్లిదండ్రులనే గౌరవమే లేకుండా పోతోంది. పెంచి పెద్ద చేశారనే మమకారమైనా లేదు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. వాపోయింది మాధవి. మనకెందుకు వచ్చిన గొడవలే? చూడు, నువ్వు కూడా ఈ విషయం తెలియనట్టే ఊరుకో, లేకపోతే గొడవ అవుతుంది హెచ్చరించాడు భార్యని. పిల్లవాడు ఇంటికే రావటం లేదని వాళ్ళు అల్లాడుతుంటే అతగాడేమో టింగు రంగా అని జల్సాగా పెళ్లి చేసుకొని అక్కడ కులుకుతున్నాడా? ఏం పిల్లలో, ఏం లోకమో. ముందు మీరు భోజనానికి లేవండి అనేసి వంటింట్లోకి దారితీసింది మాధవి. ఫియట్ కారు విశ్వనాథం ఇంటి ముందు ఆగింది. ఆగిన కారులోంచి సురేష్ స్టైల్గా దిగాడు. ఫుల్ సూట్లో మిలమిలా మెరిసిపోతున్న సురేష్ ఇంట్లోకి అడుగు పెట్టడం విశ్వనాథం చూసేసరికి 1000 ఏనుగుల బలం వచ్చినట్లు అనిపించింది. సారీ ఫాదర్, క్షణాల మీద జరిగిపోయింది మ్యారేజ్. పైగా ఈ ఊళ్ళో కాదు. బూటుకాలు టకటకలాడిస్తూ వస్తూనే చెప్పాడు సురేష్. అది చాలా నిర్లక్ష్యంగా. కొడుకుని ఆపాదమస్తకం చూసిన విశ్వనాథం లిప్తపాటు నిర్ఘాంతపోయాడు. మిమ్మల్ని ఎవ్వరిని ఆహ్వానించలేకపోయాను, సారీ సురేష్ అన్నాడు. ఎంతటి దౌర్భాగ్యంగా! నీ పెళ్ళికి నువ్వు మమ్మల్ని ఆహ్వానించటమా? మా చేతుల మీదుగా పెళ్లి జరగాల్సింది పోయి, పోనీలే, నువ్వు బావుంటే మాకంతే చాలు నిస్సారంగా బదులు పలికాడు విశ్వనాథం. సురేష్, అమ్మాయిని తీసుకురాలేదా? లక్ష్మి అడిగింది. వాట్, మనింటికా? వస్తే కూర్చోమనేటందుకు మన ఇంట్లో ఓ చక్కటి సోఫా అయినా లేదు. ఓ అరకప్పు బ్రూ కాఫీ అయినా ఇవ్వలేం మనం. సురేష్ మాటలకి విశ్వనాథం అడ్డొస్తూ, అంత గొప్పింటి పిల్ల బాబు నా కోడలు అడిగాడు. ఎస్ ఫాదర్, పూల మీద నడిస్తేనే పాదాలు కందిపోతాయి. అంతటి సుకుమార బాబు ఆ అమ్మాయి? లక్ష్మి అడిగింది. అవును పిన్ని, విషయం చెప్పిపోదామనే వచ్చాను. వెళ్ళిపోయాడు. సురేష్, వచ్చిన వాడివి ఎలాగో వచ్చావు, భోజనం చేసిపోదువు కానీ. ఎన్నాళ్ళైందో మనిద్దరం కలిసి భోంచేసి. ఆప్యాయత ఉట్టిపడింది విశ్వనాథం మాటల్లో. సారీ ఫాదర్, అవతల నాకు చాలా ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి, వెంటనే వెళ్ళాలి. నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. కారు కదిలింది. వీధి గుమ్మంలో నిల్చుని కారు కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయిన విశ్వనాథం, లక్ష్మి ఇద్దరూ నిట్టూరుస్తూ ఇంట్లోకి నడిచారు. పిన్ని, అన్నయ్య ఇంటికొచ్చి వెళ్ళాడా? వస్తుంటే వాకిట్లో ఎదురై మాధవక్కయ్య చెప్పింది. వదినను కూడా వెంట తీసుకొచ్చాడా? పిల్ల బాగుంటుందా? నన్ను గురించి అడిగారా? నేను వచ్చేదాకా ఉండకుండా వెళ్ళిపోయారేం? వస్తూనే సుధా ప్రశ్నల వర్షం కురిపించింది. పిచ్చి పిల్ల, నీ ఆరాటమే కానీ నీ గురించి మాట మాత్రమైనా అడగలేదే. ఇప్పుడు మనం ఎవ్వరం వాడికి మన అవసరం లేదు. వాడి హోదా పెరిగింది, అంతస్తు పెరిగింది. వాడి కంటికి ఇప్పుడు మనం ఈగా దోమల్లా కనిపిస్తున్నాం నిరుత్సాహంగా చెప్పింది లక్ష్మి. అలాగా? అప్పటి వరకు ఉన్న ఉత్సాహం సుధలో చల్లారిపోయింది. కోడల్ని మన ఇంటికి తీసుకురావటమే నామర్దాగా మాట్లాడాడు విశ్వనాథం అన్నాడు. అంత మాట అన్నాడా? పోన్లే నాన్న, అట్లా అన్నాడే కానీ సురేష్ మనసు నీకు మాత్రం తెలియదా? అడిగి లేదనిపించుకునే కంటే బాధని మనసులోనే అణుచుకోవటం మంచిది. చిన్నదానివైనా అనుభవం పండిన దానికి మళ్ళీ చెప్పావు తల్లి. నా ఆయుర్దాయం కూడా పోసుకో. వాడిని చూద్దామా అంటే ఆ తీరు, ఈయన్ను చూద్దామా అంటే దిగులుతో ఈ తీరు బాధపడుతూ అంది లక్ష్మి. సుధ ఇంట్లోకి రావటం చూస్తూ, రావమ్మా రా, సమయానికి వచ్చావు ఆహ్వానించింది మాధవి. ఏమిటి విశేషం అడిగింది సుధ. మా బాబాయ్ పరీక్ష పాస్ అయ్యాడు గర్వంగా కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పింది సీత. అవును సుధా,
అతనికి ఏదైనా ఉద్యోగం వెంటనే వస్తే ఇక మా కష్టాలు గట్టెక్కినట్లే అనునయంగా అంది మాధవి. సుధ కళ్ళు 4 మూలలా వెతికాయి రాజా కోసం. స్వీట్స్ ప్యాకెట్ చేత పట్టుకొని అప్పుడే బజార్ నుంచి ఇంట్లోకి అడుగు పెట్టాడు రాజా. బాబాయ్ స్వీట్లు తెచ్చాడు. పిల్లలంతా రాజా చుట్టూ మూగారు కేరింతలు కొడుతూ. ప్యాకెట్ విప్పి తలా ఒకటి పంచిపెట్టాడు రాజా. మిగిలినవి వదినకి అందించాడు. కంగ్రాచ్యులేషన్స్ వినపడకుండా అంది సుధా రాజా కేసి తదేకంగా చూస్తూ. నవ్వుతో థ్యాంక్స్ అన్నాడు రాజా. ఓ స్వీటు సుధ చేతిలో ఉంచింది మాధవి. సురేష్ కారులో రైస్ మిల్ చేరుకున్నాడు. గోడౌన్ తనిఖీ చేశాడు. తర్వాత ఆఫీస్ గదిలోకి వచ్చాడు. రామనాథం గారు, ప్రస్తుతం మన దగ్గర డబ్బు ఏమాత్రం ఉంది? రివాల్వింగ్ చైర్లో కూర్చున్న సురేష్ అటు ఇటు తమాషాగా ఊగుతూ అడిగాడు. తమకెంత కావాలి? అంతా కావాలి. ఆ మాటకి నిరుత్తరుడయ్యాడు రామనాథం. లేకపోతే ఏమిటండి ఆ ప్రశ్న? రామనాథం మౌనంగా ఉండిపోయాడు. ప్రస్తుతానికో 1000 ఇటు పడేయండి. అలాగే అంటూ సేఫ్ తెరిచాడు. మీరు చాలా మంచివారు. మీ డబ్బు మీకివ్వటంలో నా మంచితనం ఏముందిలేండి. అందుకున్న డబ్బు కోటు జేబులో పెట్టుకుని చైర్లోంచి లేచాడు సురేష్. మరోలో అనుకోకపోతే నాదొక్క మనవి. వెళ్లబోతున్న వాడల్లా ఆగి వెనక్కి చూశాడు సురేష్. రామనాథం అడగబోయే ప్రశ్న ఎలాంటిదా అని ఒక్క క్షణం ఆలోచించాడు. తమ్ముడిని ఇంటర్వ్యూకి ఢిల్లీకి పంపాలి. నాకు 400 అప్పుగా ఇప్పించండి. 4 నెలల్లో తీర్చుకుంటాను వినయంగా అడిగాడు. ఓస్ అంతే కదా, తీసుకోండి. అంతా నా పేర ఖర్చు రాయండి. రిబ్బున వెళ్ళిపోయాడు. ప్రస్తుతానికి కష్టం గట్టెక్కి తన అవసరం తీరబోతున్నందుకు సంతోషించాడు రామనాథం. సుధ ఆఫీస్కి వెళ్ళాడు రాజా. ఆఫీస్ టైం అయిపోవటాన సుధ కూడా ఇంటికి బయలుదేరే ప్రయత్నంలో ఉంది. ఏమిటిలా వచ్చారు? రాజాని చూస్తూనే అడిగింది. మీకోసమే. తోడుగా ఇంటిదాకా వచ్చి దిగబెడతారా? అవునన్నట్టు నవ్వుతూ తల ఊపి కళ్ళార్పాడు. అయితే రోజు రండి. ఓ తప్పకుండా వస్తాను నవ్వింది సుధ. ఇద్దరూ ఆఫీస్లోంచి బయటకు వచ్చారు. మీకో సీక్రెట్ చెప్పాలి రాజా అన్నాడు సైకిల్ వెంటబెట్టుకొని నడుస్తూ. చెప్పండి. ఇప్పుడా? రోడ్డు మీదనా? నో, పార్కులో వెళ్ళి కూర్చుందాం. చిక్కటి పచ్చి గడ్డి మీద కూర్చొని కొనుక్కున్న వేరుశనగ పప్పు తింటూ అప్పుడు చెప్తాను. ఏమిటో అంత సస్పెన్సు? ముగింపు పైవారం. వివరాలు వెండితెరపై. ఇద్దరూ నవ్వుకున్నారు. పార్కు చేరుకొని జనబాహుళ్యానికి దూరంగా కూర్చున్నారు. ఇక చెప్పండి కూర్చుంటూ అడిగింది సుధా. నేను ఢిల్లీ వెళ్తున్నాను ఎటో చూస్తూ చెప్పాడు రాజా. సుధ అదోలా అయిపోయింది. మళ్ళీ ఎప్పుడొస్తానని అడగలేదేం? సుధ కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించాడు. సుధ గుండె బరువెక్కినట్లు అనిపించింది. నువ్వేదో ఆలోచిస్తున్నావు కదూ. మీకు ఉద్యోగం వచ్చిందా? లేదు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. కొంత ఆందోళన తగ్గినట్టు ఫీల్ అయింది సుధ. అప్పటికి సూర్యాస్తమయం అయి చాలాసేపు అయింది. పార్క్లో లైట్లు వెలగలేదు. ఇంకా చీకటి పడుతోంది. భావగర్భితంగా అంది సుధ. నాకు ఈ ఉద్యోగం వస్తే బ్రతుకులో కమ్ముకున్న చీకటి పటాపంచలైపోతుంది. ఎవరి బ్రతుకులో చీకటి దూరం అవుతుంది అనే భావనలో రాజా ముఖంలోకి అదోలా చూసింది సుధ. పార్క్లో నియాన్ లైట్లు వెలిగాయి. చూసావా, నా ఆలోచన 100కి 100 పాళ్ళు కరెక్ట్. పట్టలేని ఆనందంతో అన్నాడు. ఏమిటి మీ ఆలోచన? నాకు ఈ ఉద్యోగం తప్పకుండా వస్తుంది. వస్తే? సుధ ప్రశ్నకి వెంటనే జవాబు దొరకలేదు. లిప్తపాటు మౌనంగా ఉండిపోయాడు రాజా. ఉద్యోగం వస్తే మీరు మీ వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతారు కదూ. నిన్ను కూడా తీసుకెళ్తాను. అలా అనటంలో రాజా ఉద్దేశం ఏమై ఉంటుంది? తను రాజాకి కావలసిన వారిలో ఒక వ్యక్తిగా భావిస్తున్నాడా? ఏమిటి ఆలోచిస్తున్నావు? పరాకుగా ఆలోచిస్తున్న సుధ ఉలిక్కి పడింది. మీరు క్షేమంగా ఢిల్లీ వెళ్ళి రావాలని కోరుకుంటున్నాను. మీకు ఈ ఉద్యోగం తప్పకుండా వస్తుంది. రావాలి ఉద్వేగంతో అంది సుధ. నాకు ఉద్యోగం వస్తే నీకేం ప్రయోజనం? ఎదురు ప్రశ్న వేశాడు రాజా. ఏ ప్రయోజనాన్ని ఆశించి మీరు నాకు ఉద్యోగం తెప్పించి సాయపడ్డారు? సుధ ప్రశ్నకి కంగుతిన్నాడు రాజా. ఊరు నుండి వచ్చాక కనిపిస్తావు కదూ. మీ ఇల్లు మా ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి అనే విషయం మర్చిపోయావా సుధా? అవును కదూ. సారీ తడబడుతూ అంది. మనం వచ్చి చాలాసేపు అయినట్లుంది. ఇక వెళ్దామా? ఇద్దరూ లేచి నడక సాగించారు. రాజా ఢిల్లీ వెళ్ళబోతున్నాడంటే ఇంట్లో అందరికీ పండగలాగా ఉంది. పెళ్లి కూతుర్ని అత్తవారింటికి సాగనంపినట్టు రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి రాజాని రైలెక్కించి ఇంటికి తిరిగొచ్చారు మాధవి, రామనాథం. రాజా ఇంట్లో లేకపోయినందుకు ఇల్లంతా బోసిపోయినట్లు అనిపించింది మాధవికి. భార్యాభర్తలిద్దరికీ ఆ రాత్రికి భోజనమే చేయాలనిపించలేదు. రాజా ఇంటర్వ్యూలో నెగ్గాలని, ఉద్యోగం తప్పకుండా రావాలని కోటి దేవుళ్ళకి మొక్కుకున్నాడు రామనాథం. ఏవండి, రాజాకు ఉద్యోగం వస్తే జీతం ఏమాత్రం ఉంటుంది? వాలు కుర్చీలో కూర్చున్న భర్త పక్కనే కూర్చుంటూ అడిగింది మాధవి. ఏం, ఎందుకు? భార్య ముఖంలోకి చూపు నిలిపి అడిగాడు రామనాథం. మరేం లేదండి, రాజాకి పెద్ద ఉద్యోగం వస్తే మా పిన్ని కూతురు పెళ్లికి ఎదుగుందిగా. మీకు తెలియనిదేముంది, వాళ్ళు బాగా కలిగిన వాళ్ళు. కట్నం 25,000 ఇస్తారు. పిల్ల BA పాస్ అయింది. అయిన సంబంధమే కాబట్టి మనలో తప్పకుండా కలిసిపోతుంది. ఏమంటారు?
భార్య అమాయకత్వానికి నవ్వాడు రామనాథం. నీ పిచ్చి కానీ వాడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు, ఉద్యోగం వస్తే మనల్ని ఉద్ధరిస్తాడు అనుకోవటం మన పిచ్చి. ఈ రోజుల్లో కడుపున పుట్టిన పిల్లలే అక్కడికి రావటం లేదు. అలాంటిది మనం చెప్పినట్టల్లా విని చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మనల్ని వాడు ఆదుకుంటాడనుకోవడం కేవలం భ్రమ. మీరెన్నైనా అనండి, రాజా ఎప్పటికీ మన మాట కాదనడు, నాకు బాగా తెలుసు. ఏం తెలుసే నీకు అని ఇంకా ఏదో చెప్పబోయి టక్కున ఆగాడు. తనంతాను తమాయించుకుంటూ మళ్ళీ చెప్పాడు, మన కష్టం మనకెప్పుడూ తప్పదు. నీ గొంతమ్మ కోరికలకేమొచ్చు కానీ హాయిగా పోయి పడుకో. కుర్చీలోంచి లేచి వెళ్ళి మంచం మీద నడుం వాల్చాడు. అలా భోజనం చేయకుండా పడుకుంటారేం? లేచి కాళ్ళు కడుక్కురండి. పస్తు పడుకుంటే రేపు మళ్ళీ మిల్లుకెళ్ళేటందుకు ఓపికండొద్దు. ఏది తప్పినా తినటం తప్పదుగా. పద వడ్డించు. వస్తున్నా. పడుకున్న వాడల్లా మంచం మీద నుంచి లేచాడు రామనాథం. నెల జీతం తీసుకొచ్చి తండ్రి చేతికి అందించింది సుధా. అమ్మాయి, సురేష్ ఎక్కడైనా కనిపించాడా? కళ్ళల్లో ఒత్తులేసుకుని ఊరంతా తిరుగుతున్నాను వాడి కోసం. వాడి జాడే తెలియటం లేదు బొత్తిగా, విశ్వనాథం అడిగాడు. వాడు ఆడపిల్లేం కాదుగా నాన్న, మగపిల్లవాడి గురించి దిగులు పడతావేం అనేసి దొడ్లోకి నడిచింది సుధా. మీరలా దిగులు పడితే ఏం ప్రయోజనం? విధిలో ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. కాఫీ అందిస్తూ తనకు తోచింది చెప్పింది లక్ష్మి. నాకేం దిగులే, కాకపోతే వాడిని ఒకసారి కళ్ళతో చూద్దామని ఉంది అంతే. లక్ష్మి నిట్టూర్చింది. కాఫీ తాగేసి గ్లాస్ తిరిగి భార్యకు అందిస్తూ, నేను అలా బజార్ వెళ్ళొస్తానన్నాడు విశ్వనాథం. త్వరగా రండి, పొద్దుపోయేదాకా కబుర్లతో కాలక్షేపం చేయక. భర్తను సాగనంపి వీధి తలుపు వేసొచ్చింది లక్ష్మి. నేరుగా బ్రాకెట్ ఆడే రెడ్డి బడ్డీ చేరుకున్నాడు విశ్వనాథం. ఏం సార్, ఏ నెంబర్ మీద కడుతున్నారు? ఓ పరిచయమైన వ్యక్తి అడిగాడు విశ్వనాథాన్ని. 0 అనేసి ఓ 50 రూపాయలు రెడ్డికి అందించాడు. తాను ఖర్చు పెడుతోంది సుధ కష్టార్జితమని తెలుసు విశ్వనాథానికి. కాకపోతే తన అదృష్టం బాగుండి నెంబర్ పలికితే అంతకంతా లాభం వచ్చి పడుతుందనే ఉద్దేశంతో డబ్బు ఖర్చు పెడుతున్నాడు. ఏమోయ్ విశ్వనాథం, మొత్తానికి గొప్పింటి పిల్లనే నీ కోడలుగా చేసుకున్నావు. ఇంకా ఈ ముష్టి బ్రాకెట్ల ఆట ఆడితేనేం, ఆడకపోతేనేం. హోమియో డాక్టర్ నంబర్ కడుతూ అన్నాడు. మా అబ్బాయి మీకు కనిపించాడా? ఉత్సాహంగా అడిగాడు విశ్వనాథం. కనిపించటం ఏమిటి నా తలకాయ్? ధనంజయరావు అంతటి లక్షాధికారిని మొత్తానికి బుట్టలే వేసుకున్నాడు. నీ రొట్టె విరిగి నేతిలో పడ్డదిలే. తంతే గారెల బుట్టలో పడ్డట్టు నీ కొడుకు పోయిపోయి లక్షాధికారి కూతురికే గాలం వేశాడు. ఇంకా ఏమీ వినిపించుకునే స్థితిలో లేడు విశ్వనాథం. ఏమిటి, సురేష్ పెళ్లాడింది ధనంజయరావు కూతుర్నా? ధనంజయరావు సిటీలో ఉన్న పెద్ద వ్యాపారస్తుల్లో ఒకడనే విషయం తనకు తెలుసు. అలాంటి పెద్దవాడి కూతుర్ని ఎలా పెళ్లి చేసుకోగలిగాడు సురేష్? అన్ని ఆలోచనలే. ఏ ఒక్క విషయం విశ్వనాథానికి అంతుబట్టకుండా ఉంది. గబగబా రోడ్డు వెంట నడుస్తున్నాడు. ధనుంజయరావు బంగళా చేరుకున్నాడు. మధ్య హాల్లో నౌకర్ కనిపించాడు. బాబు, ఇంట్లో ఎవరూ లేరా? నౌకర్ను ఉద్దేశించి అడిగాడు విశ్వనాథం. అల్లుడు గారు అమ్మాయి గారు బెంగళూరు వెళ్లారు. అయ్యగారు వ్యాపారం పని మీద హైదరాబాద్ వెళ్లారు, వివరంగా చెప్పాడు నౌకర్. కొడుకును చూద్దామని గంపెడంత ఆశతో వచ్చిన విశ్వనాథానికి నిరాశ ఎదురైంది. నౌకర్ మాట వినగానే మనిషి నీరు కారిపోయాడు. ఎప్పుడొస్తారు మళ్ళీ? అయ్యగారు రేపు వచ్చేస్తారు. అల్లుడు గారు అమ్మాయి గారు వచ్చేటప్పటికి 10 రోజులు పడుతుంది. నీరసపడ్డ విశ్వనాథం కాళ్ళు ఈడ్చుకుంటూ నేరుగా ఇల్లు చేరుకున్నాడు. ఇంట్లో కడుగు పెట్టగానే భార్యని సుధని కేకేశాడు. ఏమిటండి ఆ గావు కేకలు? వస్తూ అంది లక్ష్మి. సురేష్ జాడ తెలిసిందే, సంబరపడిపోతూ చెప్పాడు విశ్వనాథం. కనిపించాడా? ఎప్పుడు? ఎక్కడా? ఆత్రంగా అడిగింది లక్ష్మి. వాడితో నువ్వు మాట్లాడావా నాన్న? సుధ ప్రశ్నించింది. ఇంటికి తీసుకురాకపోయారా? విశ్వనాథం ముఖంలో పిలిచినప్పటి సంతోషం కనిపించకపోవడం లక్ష్మి గమనించింది. మాట్లాడరేమండి? రెట్టిస్టు అడిగింది లక్ష్మి. ధనంజయరావు అని ఓ లక్షాధికారి ఉన్నాడులే, ఆయన గారి కూతుర్నే సురేష్ చేసుకుంది. ఆ విషయం నాకు ఇంతకు ముందే తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇల్లు కాదు, అదొక పెద్ద బంగళా. తీరా వెళ్ళాక కొడుకు కోడలు ఊళ్ళో లేరని తెలిసింది, నిర్వికారంగా చెప్పాడు. ఊళ్ళో ఉంటూనే మన కంటికి అవుపించటం లేదన్నమాట. మనమేమంత కానివాళ్లమైనాం? నిష్ఠూరంగా అంది లక్ష్మి. అంతటి లక్షాధికారి అల్లుడు ఎలా కాగలిగాడండి? మళ్ళీ లక్ష్మి అడిగింది. అదేనే నాకు అర్థం కాకుండా ఉంది. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారేమోలే నాన్న, మనకేం తెలుసు? తాను గ్రహించినంత వరకు చెప్పింది సుధా. మొత్తానికి అబ్బాయి ఊళ్ళోనే ఉన్నాడు. ఈ రోజు కాకపోతే రేపు కనిపిస్తాడు. విశ్వనాథం ముఖంలో ఆనందం మళ్ళీ చిగురించింది. ఆ రాత్రికి కంటి నిండా నిద్రపోయాడు విశ్వనాథం. అనుకున్న రోజు రానే వచ్చింది. కొడుకుని ఎంత త్వరగా చూడగలనా అనుకుంటున్న విశ్వనాథానికి 10 రోజులు 10 క్షణాల్లాగా గడిచినట్లు అనిపించింది. ఉదయాన్నే లేచి స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని కొడుకుని చూడాలని ఉబలాటంతో
ధనంజయరావు ఇంటికి బయలుదేరాడు విశ్వనాథం. బంగాళా ప్రహరీ గోడ గేటు దగ్గరికి విశ్వనాథం చేరుకోగానే బంగాళాలోంచి చిన్న కారు దూసుకుంటూ వచ్చింది. స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న సురేష్ తండ్రిని చూశాడు. వెంటనే బ్రేక్ వేసి కారు ఆపాడు. తండ్రిని కారు ఎక్కించుకున్నాడు. ఊళ్ళో ఉంటూనే కంటికి కనిపించడం లేదేమ్రా, ఇంటికి రాకూడదనుకున్నావా? వెనక సీట్లో కూర్చున్న విశ్వనాథం నిష్ఠూరంగా అన్నాడు. జవాబు ఇవ్వకుండా నవ్వి ఊరుకున్నాడు సురేష్. ఖరీదైన గుడ్డల్లో దొరబాబులా మెరిసిపోతున్నావురా. అవును, డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు? వెనక సీట్లోంచి ముందుకు వంగి డ్రైవ్ చేస్తున్న సురేష్ తల నిమురుతూ అడిగాడు. సురేష్ దృష్టి మరెటో ఉంది. ఎన్నో మలుపులు తిరిగి కారు ఊరు బయటకు చేరింది. ఆగిన కారులోంచి దిగాడు సురేష్. తండ్రిని కూడా దిగమన్నాడు. పరిస్థితి అర్థం కాలేదు విశ్వనాథానికి. కారు చూడబోతే కొత్తదిగానే ఉంది, ఇక్కడ ఆపావేం? ఏదైనా ట్రబుల్ ఇచ్చిందా? అడిగాడు విశ్వనాథం. సారీ ఫాదర్, నేను నీకు ట్రబుల్ ఇస్తున్నందుకు మరోలా అనుకోకు. నేను ఎక్కడుంటున్నది నీకు తెలియకూడదనుకున్నాను. మొత్తానికి నా ఆచూకీ పసికట్టావు. కానీ ఒక్క విషయం, మళ్ళీ ఎప్పుడూ మా బంగాళాకి రావటం కానీ నన్ను కలుసుకోవాలని ప్రయత్నం కానీ చెయ్యకు, నిష్కర్షగా చెప్పాడు సురేష్. ఆ మాట విన్న విశ్వనాథం మ్రాన్పడిపోయాడు. రా, కారెక్కు. విశ్వనాథం ఆలోచనలన్నీ అల్లకల్లోలమైనాయి. అక్కర్లేదురా, నడిచిపోగలను. గొంతు పెగిల్చుకొచ్చాయి మాటలు. సురేష్ డ్రైవ్ చేస్తున్న కారు విశ్వనాథం పక్క నుంచి దూసుకుంటూ వెళ్ళిపోయింది. గాలికి రేగిన దుమ్ము విశ్వనాథాన్ని చుట్టుముట్టింది. కథ కొనసాగుతుంది.